ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శివశక్తైకరూపిణ్యే నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ముగిలచల్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం సరస్వత్యై నమః. ఓం వేదలక్ష్మీదేవ్యై నమః. ఓం 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 సంఖ్యాశాస్త్రం రెండవ భాగం. సంఖ్యలు, వాటి ఫలితాలు. ఒకటవ సంఖ్య. ఒకటవ సంఖ్యకు అధిపతి సూర్యుడు. సంఖ్యలన్నిటిలో మిక్కిలి ప్రధానమైనది. ఈ సంఖ్యను బట్టియే మిగిలిన సంఖ్యలన్నీ ఏర్పరపబడినవి. అనగా సమస్త సంఖ్యలకును మూలము ఒకటేని తెలుసుకునవలయు. ఒకటవ సంఖ్య సృష్టిని, మానవ శక్తిని, వ్యక్తిత్వమును, ముఖ్య విషయములను సూచించును. ఒకటవ సంఖ్య యందు జన్మించిన వారు పట్టుదల స్వభావము గలవారుగను, నిరస్వభావము గలవారుగను, ప్రయత్న కార్యము సాధించు వరకు పట్టుదల వదలని వారుగను ఉందరు. ఏ సంవత్సరములోనైనను, ఏ మాసముందైనను 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వారికి జనన సంఖ్య 1 అగును. అనగా ఈ తేదీలలో జన్మించిన వారు జనన సంఖ్య 1గా భావించి ఫలితమును చూసుకొనవలయను. 1 జన్మ సంఖ్య గలవారు అమిత ఆశతో కూడుకొని ఉండు. వీరు తరచుగా తమ స్వశక్తిచే విశేష అభివృద్ధికి వచ్చుతుందరు. తరచుగా రాజకీయములలో పాల్గొని ప్రజాధికారమును సంపాదించటకు తమ శక్తినంతయు ధారవోసి కృషి సల్పుతుందరు. ఎట్టి కార్యమునైనను స్వయముగా నిర్వహించు శక్తి సంపన్నులుగానుందరు. ఎవరకు ఏదో ఒక సంఘమునకైనను యజమానత్వం వహించి ఆ సంఘమును దిగ్విజయముగా నడుపుతుందరు. వీరు ఎప్పుడునూ తాముడు స్థితితో సంతృప్తి పొందక ఇంకనూ ఆ విశేష అభివృద్ధికి రావాలని తమ సర్వశక్తుల ప్రయత్నములు సల్పుచునే ఉందరు. వీరు నూతన విధానములను కనుగొనుట ఎందును, నూతన విషయములను స్థాపించుట ఎందును తగిన బుద్ధి బలము గలవారుగను, సామర్థ్యము గలవారుగను ఉందరు. తమ గౌరవమునకు ఎంత మాత్రము హాని కలగకుండా చూసుకొనుచుందురు. తమ గౌరవమునకు భంగము కలిగించే విషయములను సహించరు. రాజులు, ప్రధానులు, మంత్రులు, వైద్య శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, శిల్పకళా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పెద్ద ఉద్యోగస్తులు, ఉన్నత పదవుల యందు ఉన్నవారు తరచుగా ఈ 1వ సంఖ్య యందు జన్మించిన వారుగా అందరు. కానీ వీరి యందు ఒక గొప్ప లోటు మాత్రం కనపడుతుంది. తాము పట్టిన కుందేటికి 3 కాళ్ళని వాదించుతుందరు. తమ అభిప్రాయమే మంచిదనియు, దాని ప్రకారము నడవలైననియు విశేషమైన పట్టుదలతో పనిచేయుతుందరు. ప్రజాబాహుళ్యం యొక్క అభిమానమును సంపాదించుటకు విశేష శ్రమలు పడుతుందరు. 1వ సంఖ్య గొప్ప సాహసమునకు గుర్తు. వీరు తమ స్వతంత్ర శక్తిచే జీవించుటకు యత్నించుతుందరు. మరియు గొప్ప మేధాశక్తి సంపన్నులుగాను, నూతన విషయములను పరిశోధించువారుగాను ఉందరు. వీరి జీవితము నీతి నియమములతో కూడుకున్నదిగాను, ఆదర్శప్రాయముగాను ఉండును. ఇట్టి లక్షణములు జూలై 21వ తేదీ, ఆగస్టు 23, 28వ తేదీ మధ్య జన్మించిన వారి యందును, మార్చి 21వ తేదీ లగాయతు ఏప్రిల్ 21వ తేదీ వరకు గల మధ్య దినముల యందు జన్మించిన వారి యందును ఇంకనూ అధికముగా నుండు. ఏలనన్న ఈ మధ్యకాలంలో రవి ఖగోళమునందు విశేష బలమును పొంది ఉండు. అందుచే ఈ పైన చెప్పబడిన మధ్య తేదీల్లో జన్మించిన వారి యందు పైన పేర్కొన్న లక్షణములు విశేష బలవత్తరముగా నుండు. 1వ సంఖ్య వచ్చిన వారికి ప్రతి మాసమునందును 1, 10, 19, 28 తేదీలు విశేష అనుకూలముగా నుండును. ఏలననగా 1, 10, 19, 28 సంఖ్యలు కలిపి ఏక సంఖ్యగా ఏర్పరిచినప్పుడు వచ్చు సంఖ్య కూడా 1 అగును. విశేషించి పైన తెలుపబడిన తేదీల మధ్య జన్మించిన వారికి ఈ తేదీలు విశేష అనుకూలముగా నుండును. 1వ సంఖ్య వచ్చిన వారికి 2, 4, 7, 11, 13, 16, 20, 22, 25, 29, 31 సంఖ్యలు గలవారు అనుకూలముగను,
నమ్మకమైన వారుగాను ఉందురు. అనగా 1వ సంఖ్య వచ్చిన వారికి 2, 4, 7, 11, 13, 16, 20, 22, 25, 29, 31 తేదీల్లో జన్మించిన వారికి సఖ్యత అధికంగా నుండును. 1వ సంఖ్య వచ్చిన వారికి ఆదివారములు సోమవారములు చాలా అనుకూలమైనవి, అనగా మంచి అదృష్ట దినములని భావం. విశేషించి 1, 10, 19, 28 తేదీలను 1వ సంఖ్యకు అనుకూలముగా నుండును. 2, 4, 7 తేదీలను మొత్తము చేయగా 2, 4, 7 ఒత్తు ఈ 11, 13, 16, 20, 22, 25, 29, 31 తేదీలను ఆదివారముతో కానీ సోమవారముతో కానీ కలిసినప్పుడు ఆ దినములలో గొప్ప శుభం ఫలితములు కలిగి విశేష జయప్రదముగాను విశేష అనుకూలముగాను ఉండును. వీరు బంగారముతో చేసిన ఆభరణములను కానీ పసుపచ్చ రంగు గల ఇతర లోహములతో చేసిన ఆభరణములు కానీ ధరించడం మంచిది. వీరికి పుష్యరాగము వైక్రాంతము అనుకూలమైనది. అనుకూలమైన రంగులు పసుపచ్చ, తెలుపు, తెలుపుతో కలిసిన పసుపచ్చ. 1వ సంఖ్య గల వారు పైన చెప్పబడిన వారములందును తేదీలందును నూతన ప్రయత్నములు చేయటం మంచిది. 1వ సంఖ్య గల వారు ఎల్లప్పుడూ అభివృద్ధి కొరకు విశేష ప్రయత్నములు సల్పుతుంటారు. వీరు తాము చేస్తున్న వ్యాపారముల యందు కానీ ఇతర విషయముల యందు కానీ ఉద్యోగమునందు కానీ ఉన్నత స్థానమును అలంకరించును. 1వ తేదీ యందును మొత్తము గొలుపగా 1 వచ్చును. 1వ తేదీ యందును మొత్తము గొలుపగా 1 వచ్చును. 10, 19, 1 వచ్చు 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారును విశేష అభివృద్ధిని పొందుతారు. 1వ సంఖ్య వారి యొక్క ఫలితం సమాప్తమైనది. 2వ సంఖ్య 2వ సంఖ్యకు అధిపతి చంద్రుడు. చంద్రుడు స్త్రీగ్రహముగా నిరూపింపబడెను. అభావాది విషయములలో 1వ సంఖ్య గల వారికి 2వ సంఖ్య గల వారికి ఎంత మాత్రము పోలిక ఉండదని చెప్పవలసి ఉన్నది. అయినను 1వ సంఖ్య వారును 2వ సంఖ్య వారును ఒకరికొకరు విశేష అనురాగమును విశ్వాసమును అభిమానమును కలిగి ఉండు. వీరిరువురు కలిసి ఏ వ్యాపారము చేసినను అది మంచి అభివృద్ధి వచ్చును. 2వ సంఖ్య గల వారు ప్రశాంతముకు జీవితమును శాంత స్వభావమును కలిగి ఉండు. కానీ వీరి బుద్ధియు ఆలోచనలు అంత స్థిరమైనవిగా ఉండవు. వీరు శరీర బలము విషయములలో 1వ సంఖ్య వారి కంటే కొంచెము తక్కువగానే ఉండు. ఏ మాసమందైనను 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారి సంఖ్య 2 అవు. వీరు కూడా 1వ సంఖ్య గలవారి వల్లనే నూతన విషయములను కనుగొనుచుందురు కానీ కార్యసాధన యందు అధిక పట్టుదలను చూపక తరచు తమ అభిప్రాయములను విధానములను మార్చుకుంటురు. జూన్ 20వ తేదీ జూలై 27వ తేదీల మధ్య చంద్రుడు ఖగోళమునందు పరిపూర్ణ బలముతో నుండు. అందుచే ఈ తేదీల మధ్య జన్మించిన వారి యందు పై లక్షణములు అధికముగా నుండు. 2వ సంఖ్య గల వారు గొప్ప ఆలోచనా శక్తిని సూక్ష్మబుద్ధిని కలిగి ఉండు. కళ్ళ యందు అభిమానమును మెండుగా కలిగి ఉండు. మంచి ఉద్రేకపూరితముకు ప్రవర్తన గలవారుగా నుండు. వీరికి భోగముల యందు ఆసక్తి అధికముగా నుండు. కానీ ఒక్కొక్కప్పుడు మంచి ఉన్నత స్థానములు పొంది ఆ వెంటనే అధోగతిని చెందుతుండు. సాధారణంగా వీరి జీవితములు ప్రజాబాహుల్యం యొక్క ఆదరాభిమానములపై ఆధారపడి ఉండు. సదా సంచారము చేస్తుండుట వీరి ఇష్టము. ఈ 2వ సంఖ్య గలవారు తరచుగా కవిత్వము చెప్పి జీవించువారుగను ఓడలపై పనిచేయువారుగను అనగా ఓడలపై మంచి ఉద్యోగమునందుడు వారుగను నటులుగాను ఉందురు. ఆలోచనతో చేయవలసిన పనుల యందు వీరు తరచుగా కనబడుతుంటారు. బాగా ఆలోచించని ఏ కార్యములు తొందరపడి చేయజాలని వారుగా ఉందరు. ఎల్లప్పుడూ ఏదో విషయముల గురించి దీర్ఘముగా ఆలోచన చేస్తుంటారు. 2వ సంఖ్య గలవారు 1వ సంఖ్య గలవారితో అధికముగా కలిసిమెలిసి ఉండురు. 1, 2 సంఖ్య గలవారు ఒకరిపై ఒకరు అధిక విశ్వాసాదరమానములతో మెలుగుచుండురు. మరియు 1, 2 సంఖ్య గలవారు ఇరువురు 7వ సంఖ్య గలవారి యందును లేదా మొత్తము కూడా 7వ సంఖ్య వచ్చువారి యందును అనగా 16, 25 తేదీల్లో జన్మించిన వారి యందును అధిక విశ్వాసముతోనూ ఆదరాభిమానములతోనూ మెలుగుచుండురు. 2 సంఖ్య గల వారికి ప్రతి మాసమునందును 2, 11, 20, 19, 29వ తేదీలు చాలా అనుకూలముగా నుండు. కనుక ఈ తేదీల్లో వారు నూతన వ్యాపారముల ప్రారంభించడం చాలా మంచిది. నూతన ప్రయత్నములు ఏవైనను ఈ తేదీల్లో చేయటం మంచిదని అభిప్రాయం. సంఖ్యాశాస్త్ర రీత్యా ఈ తేదీలు వారికి చాలా అనుకూలముగాను శుభప్రదముగాను ఉండదు. కానీ జూన్ 20వ తేదీలగా 5 జూలై 27 వరకు ఈ మధ్యకాలంలో
2, 11, 20, 29 తేదీలు ఇంకను విశేషానుకూలముగా నుండు. వీరికి ఆది, సోమ, శుక్రవారములు చాలా అనుకూలమైనవి. ఈ వారముల్లో 2, 11, 20, 29 తేదీలు వచ్చినచో ఇంకను విశేష బలవత్తరముగా నుండు. 2, 11, 20, 29 తేదీలు మాత్రమే గాక 2 సంఖ్యకు అనుకూలమైన పని, 2 సంఖ్యకు అనుకూలమైనవని ఇదివరలో చెప్పబడిన 1, 4, 7 తేదీలను, లేదా మొత్తము కూడి ఏక సంఖ్య చేసినప్పుడు 1, 4, 7 సంఖ్యలు వచ్చు. 10, 13, 16, 19, 22, 25, 28, 31 తేదీలు చాలా అనుకూలమైనవని చెప్పవలసి ఉన్నది. వీరు తరచుగా ఏదో ఒక ఆలోచన ఎందు కానీ ఏదో ఒక పని ఎందు కానీ నిమగ్నులై ఉండి ఎప్పుడూ విశ్రాంతిగా ఉండరు. అది అంత మంచిది కాదు. వీరు తరచూ తమ విధానములను, ఉద్దేశ్యములను మార్చి తమ కార్యసాధనకు తామే భంగము కలుగు చేసుకుని వారు అవుతుంది. స్థిరమున్నది లేక పోవుటచే వీరి ఈప్సితార్థములు నెరవేరుట దుర్లభముగానుండును. ఆత్మవిశ్వాసం తక్కువగానుండును. తమ శక్తి సామర్థ్యములను గణింపలేక ఒక్కొక్కప్పుడు చాలా తక్కువ పరిస్థితిలోనికి వచ్చుకుందురు. ప్రతి విషయమునందును అమిత సందేహాస్పదముగా ప్రవర్తించుకుందురు. దీనికి తోడు సరియైన వ్యక్తులతో వ్యవహరించినప్పుడు అమిత కష్టములకు లోనవుచుందురు. వీరు ఆకుపచ్చని రంగు గల ఆభరణములు కానీ వస్త్రములు కానీ ధరించడం చాలా మంచిది. తెలుపు రంగు కూడా కొంచెం శుభప్రదమైనదే అనే చెప్పవచ్చును. ఎరుపు రంగు గల వారిని ధరించడం మంచిది కాదు. నలుపు ఎంత మాత్రము అనుకూలమైనది కాదు. కొంచెము ఎరుపు రంగు గలవి అనగా గులాబీ పువ్వు వంటి రంగు గలవి ఎంత మాత్రమును అనుకూలమైనవి కావు. ఆకుపచ్చ రంగు గల దారమును ఎల్లప్పుడూ ధరించడం వల్ల చేయు ప్రయత్నముల యందు జయమును, ప్రజా వశీకరణము కలుగును. వీరు ముత్యములను, చంద్రకాంతపు రాళ్లను, కొంచెం ఆకుపచ్చగా 2 రాళ్లను అనగా తెలుపుతో కలిసిన ఆకుపచ్చ రాళ్లను ధరించడం చాలా మంచిది. 1, 2, 4, 7, 11 మాసములు అనగా జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, జూలై, నవంబర్ మాసములు చాలా అనుకూలముగా నుండు. మొత్తము కూడగా 1, 2, 4, 7 వచ్చు సంవత్సరములు వీరికి మంచి యోగదాయకంగా నుండు. సంఖ్యాశాస్త్రమును బట్టి వీరికి 1, 2, 4, 7 సంఖ్యలను ఆది సోమవారములను చాలా అనుకూలమైనవిగా నుండును. ముదురు రంగులు వాడకూడదు. 2వ సంఖ్య వారి ఫలితం సమాప్తమైనది. 3వ సంఖ్య వారి ఫలితం. 3వ సంఖ్యకు అధిపతి గురువు. జ్యోతిష శాస్త్రమునకును సంఖ్యాశాస్త్రమునకు కూడా కారకుడు గురువు. ఏ మాసమునందైనను 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారందరికీ జన్మ సంఖ్య 3వ సంఖ్య గలవారు కూడా 1వ సంఖ్య గలవారి వల్లే అమితాశతో కూడుకున్నవారుగా నుండి తరచు గాలిలో మేడలు కొట్టుచుందురు. వీరు ఒకరి క్రింద తాబేదారులుగా నుండుటకు ఇష్టపడక ప్రజా బాహుళ్యముపై అధికారము గల ఉద్యోగములకు ప్రాకులాడుచుందురు. ఇతరులను లోపరుచుకుంట ఎందును, ఇతరులపై అధికారము చెలాయించుట ఎందును తగిన తెలివితేటలను, శక్తి సామర్థ్యములను కలిగి ఉంటురు. కానీ వీరి ప్రవర్తన మాత్రము ధర్మయుక్తముగను, శాసనబద్ధముగను, తక్షణమైనదిగాను ఉండును. కష్టమును అతిక్రమించి ప్రవర్తించుటకు అంగీకరింపరు. తమ ధర్మ సందేశములను ప్రజలకు బోధించుతూ ప్రజాక్షేమమునకై తమ జీవితమునంతయు ధారపోసి పాటుపడుచుందురు. తాము చేయు వ్యాపారమునందు కానీ మరి ఏ ఇతర వృత్తి ఎందు కానీ విశేష అభివృద్ధిని పొందగలుగు శక్తి సామర్థ్యములను కలిగి ఉంటురు. సైనిక శాఖల ఎందును, నావికా శాఖ ఎందును, రాజకీయోద్యోగములందును చాకచక్యముగా పనిచేయు శక్తి సంపన్నులుగా నుందురు. తాము చేయు ఉద్యోగములలో ధర్మ విరుద్ధముగా సంచరించక విద్యుక్త ధర్మమును అనుసరించి నడుచుకుంటుందురు. ధర్మ విరుద్ధముగానున్న శాసనములను అతిక్రమించి తమ సిద్ధాంతములను ప్రజల్లో వ్యాప్తి చేయుటకు సదా ప్రయత్నములు సల్పుతుందరు. ఈ కారణము చేవారు మిక్కిలి శాంత స్వభావులు అయినను దినక్రమమున శత్రు సంఖ్య హెచ్చుకుంటుండు. వీరి యందు ఆత్మగర్వము అధికముగా కనబడుచుండును. సర్వస్వతంత్రముగా జీవించుటకు వీరికి కుతూహలం. తమ కార్యముల యందు ఇతరుల సంపర్కమును ఎంత మాత్రమో సహింపరు. అన్ని నెలల యందును మొత్తము 3వ సంఖ్య వచ్చు తేదీలు అనగా 3, 12, 21, 30 తేదీలు వీరికి చాలా అనుకూలముగా ఉంటుంది. విశేషించి ఖగోళమునందు ఫిబ్రవరి 10 మార్చి 27వ తేదీ వరకును, నవంబర్ 21 డిసెంబర్ 27వ తేదీ వరకును ఈ మధ్యగల తేదీల్లో గురువు విశేష బలము సంపన్నుడుగా నుండును. కనుక
ఈ మధ్యకాలంలో 3, 12, 21, 30 తేదీలు లాభదాయకముగను శుభదాయకముగను అనుకూలదాయకముగను ఉండును. మంగళవారం, గురువారం, శుక్రవారం వీరికి చాలా అనుకూలమైనవి. గురువారం విశేషించి అధిక శుభఫలప్రదాయకముగా నుండును. ఈ వారములలో 3, 12, 21, 30 తేదీలు వచ్చినతో ఆ దినములందు విశేష ధనలాభమును శుభవర్తమానమును చేయు ప్రయత్నములందు జయమును సౌఖ్యమును కలుగుచుండు. వీరికి 6, 9 తేదీలు కూడా చాలా అనుకూలమైనవి. 6, 9 తేదీలు మాత్రమే గాక మొత్తము గొలుపుగా 6 కానీ 9 కానీ వచ్చు తేదీలు అనగా 15, 18, 24, 27 తేదీలు కూడా సుఫలములను కలుగజేయగా ఉండు. 3వ సంఖ్య గలవారు 3వ సంఖ్య గలవారితో అధిక విశ్వాసముతోడను అనురాగముతోడను సంచరించుతుండు. మరియు 6, 9 సంఖ్య గలవారితోనూ మొత్తము గొలుపగా 6 కానీ 9 కానీ వచ్చు. 15, 18, 24, 27 తేదీలందు జన్మించిన వారితో ఎట్టి సందేహములు లేక విశేష ఆదరాభిమానములతో వర్తించుతుందురు. 3వ సంఖ్య గలవారు ప్రధానులుగా కానీ న్యాయవాదులుగా కానీ న్యాయమూర్తులుగా కానీ విద్యావేత్తలుగా కానీ మత గురువులుగా కానీ పురోహితులుగా కానీ ఉండురు. ప్రజోపకార కార్యములందు ప్రవేశించినతో విశేష కీర్తిని పొందగలుగుతుందురు. గొప్పవారితో పరిచయములు కలిగి ఉంటుంది. ప్రతి విషయముందును సర్వస్వతంత్రముగా సంచరించు వారొకటిచే ఒక్కొక్కప్పుడు శత్రువృద్ధి కలిగి మిక్కిలి అధోగతి పాల్గొతుందురు. గురువు అధిపతియుడిచే మొత్తం మీద వీరి ప్రవర్తన సౌమ్యముగానే ఉండునని చెప్పవలసి ఉన్నది. మార్చి, జూన్, సెప్టెంబర్ మాసములను కలుపగా మొత్తము 3 కానీ 9 కానీ వచ్చు సంవత్సరములు వీరికి విశేష శుభదాయకంగా ఉంటుంది. అనుకూలదాయకంగా నూతన శుభములను కలుగజేయునుగా నుండు. అట్టి సంవత్సరములలో వీరికి ఉద్యోగ ప్రాప్తియు ఉద్యోగాభివృద్ధియు నూతన వ్యాపార ప్రారంభములు వ్యాపార మూలమున విశేష ధనలాభములు భూగృహ ప్రాప్తియు సంతాన ప్రాప్తియు శ్రీ సౌఖ్యమును శయ్యాభోగమును కలుగును. వీరికి పసుపు పచ్చ రంగును నీలము రంగును చాలా అనుకూలమైనవి. పసుపచ్చ నీలము రంగు గల రాళ్ళు ఉంగరములలో ధరించుట వల్ల శత్రుజయమును కార్యజయమును కలుగుతుండు. మరియు పురుషరాగము వైఢూర్యము అనబడు రాళ్ళు ధరించడం వల్ల సర్వకార్యములు ఎందును శుభము కలుగుచుండు. పసుపు రంగు గల వస్తువులన్నీ వీరికి చాలా అనుకూలమైనవిగా నుండును. ఈ సంఖ్యకు గురువు అధిపతి ఒకటచే గురువు యొక్క లక్షణములు ఈ వ్యక్తులకు కలిగి ఉండు. వీరు ధన సంపాదన కంటే పేరు ప్రతిష్టలు సంపాదించుటకు అధికముగా కృషి జరుపుతుందరు. మొత్తం మీద వీరి జీవితం ఎల్లప్పుడూ ఒకే విధముగా నుండక ఒక్కొక్కప్పుడు మిగుల ఉచ్చస్థితిని పొంది ఒక్కొక్కప్పుడు చాలా తక్కువ స్థితికి వత్తుతుండు. కానీ దానంతటా అది లభించినప్పుడు అట్టి బల సహాయముచే ప్రజలను వశీకరణము చేసుకుంటూ ప్రయత్నించుతుందరు. 4, 13, 22, 31 తేదీలు వీరికి చాలా అనుకూలమైనవి. చంద్రుడు బలముగా నుండు కాలమైన జూన్ 21, జూలై 27 తేదీల మధ్యను రవి బలముగా నుండు కాలమైన జూలై 21, ఆగస్టు 30వ తేదీల మధ్యను వచ్చు. 4, 13, 22, 31 తేదీలు వీరికి ఇంకనూ విశేష శుభప్రదమైనవిగా నుండు. వీరికి ఆది, సోమ, శనివారముల చాలా అనుకూలమైనవి. అందుచే ఆది, సోమ, శనివారములలో ఏ దినమైనను 4, 13, 22, 31 తేదీలతో కలిసి ఉన్నచో ఆ దినమందు విశేష బలవత్తరముకు శుభ ఫలితములు కలుగునని తెలుసుకొనవలెను. 4వ సంఖ్య గల వారికి 1, 2, 7 అనుకూల సంఖ్యలనియు అనుకూలమైన తేదీలనియు చెప్పబడి ఉండేది. అందుచే కలుపగా మొత్తము 1, 2, 7 సంఖ్యలు తేదీలు కూడా అనుకూలముగానే ఉండునని గ్రహింపవలను. అనగా 10, 11, 16, 19, 20, 25, 28, 29 తేదీలు సంఖ్యలను కూడా అనుకూలముగానే ఉండునని గ్రహింపవలను. ఏ కార్యమందైనను అపజయము కలిగిన చాలా నిరుత్సాహమును విచారమును పొందుతుంది. ప్రతి చిన్న విషయములకు హృదయావేదన చెందుతుండు వారుగాను ఎల్లప్పుడూ ఒంటరిగా నుండగా ఇష్టపడుతుండు వారుగాను ఉందరు. అందుకే వీరికి మిత్రులు తక్కువగా అందరు. ఉన్న కొద్ది మంది మిత్రులతో మాత్రము ప్రేమాస్పదముతోనూ విశ్వాసముతోనూ ప్రవర్తించుతుండ్రు. ఈ సంఖ్య గలవారు జ్యోతిష శాస్త్రజ్ఞులుగాను కవిత్వము చెప్పి జీవించువారుగాను మంత్రశాస్త్రవేత్తలుగాను ఉందరు. మొత్తం మీద ఈ సంఖ్య సామాన్యమైనదే కానీ అంత శుభదాయకమైనది కాదని చెప్పవలసి ఉన్నది. మొత్తం మీద వీరి స్వభావము లోక విరుద్ధముగా కనబడుతుండును. గృహ జీవితములందును మత విషయములందును ఇతరములైన సర్వ విషయములందును కూడా వీరి ప్రవర్తన లోక విరుద్ధముగా కనబడుతుండును.
ప్రతి విషయమునందున విశేష పట్టుదలతో ప్రవర్తించుతుందురు. ముదురు రంగులుగాక లేత రంగులు వీరికి అనుకూలమైనవిగా ఉంటుంది. కొంచెము నీలముగా నుండి రాళ్ళు ధరించడం చాలా మంచిది. జనవరి, ఫిబ్రవరి, జూలై, ఆగస్టు, అక్టోబర్, నవంబర్ మాసములు వీరికి చాలా అనుకూలముగా నుండు. ఈ మాసములలో ఆరోగ్యమును, మిత్రవృద్ధియు, చేయి వృత్తుల యందు అశేష అభివృద్ధియు, ధనలాభమును, సంతాన ప్రాప్తియు, భూగృహ ప్రాప్తియు కలుగుతుండు. కలిపి మొత్తము చేయనప్పుడు మొత్తము 1, 2, 4, 7, 8 సంఖ్యలు వచ్చు సంవత్సరములు వీరికి గొప్ప యోగదాయకముగా నుండును. అనగా వీరికి 1984, 1927, 1988, 1997 మొదలగు సంవత్సరములన్నీ వీరికి చాలా అనుకూలముగా నుండని చెప్పవలసి ఉన్నది. ఈ సంవత్సరములలో మంచి ఆరోగ్యమును, గొప్ప వారితో పరిచయమును, ప్రయత్నమాత్రమ సర్వకార్యములను జయము కలుగుచుండుటయు మొదలగు శుభ ఫలితములు. మొత్తం మీద వీరి జీవితం ఎల్లప్పుడూ ఆర్థిక చిక్కులతో నిండి ఉండును. అనగా ఎల్లప్పుడూ ధనము కొరకు చిక్కులు పడుచుంటుడు. ఎంత ధనము లభించినను అది వెంటనే ఖర్చు అవుతుండు. చేత ఎన్నడూ ధనము నిలువదు. కానీ ఎప్పుడు తేలికగా నుండక ధనార్జనకై ఎల్ల వేళలయందును ఏదో ఒక పని చేయుచునే ఉండును. సంపాదన కూడా బాగుగానే ఉండును. కానీ ఆర్థిక చిక్కులు తప్పవు. భోగములు అనుభవింపవలనన్నది కోరిక ఉండును. కానీ అట్టి భోగయుక్తమగు జీవితము ఎన్నడూ కానీ లభింపదు. జీవితములో మధ్య మధ్య లభించినను మరలా వెంటనే దానికి భంగము కలుగుతుంది. ఇది మూడవ సంఖ్య యొక్క వారి యొక్క ఫలితం. ఇక నాలుగవ సంఖ్యగా అధిపతి రాహువు రవికి మిత్రుడు. జ్యోతిష శాస్త్రంలో మేషాది ద్వాదశ రాశుల యందును రాహువునకు స్థానము ఎక్కడను లేకపోయినప్పుడు రాహువునకు తన స్వక్షేత్రముకు సింహరాశి యందు స్థానం ఇచ్చినని ఒక గాథ గలదు. ఆ విధముగా రవి రాహువులకు మిత్రత్వం ఏర్పడదు. అందుకే 1వ సంఖ్యకు అధిపత్యము రవికి 4వ సంఖ్యకు కూడా ఒక విధముగా ఆధిపత్యము కలిగింది. 4వ సంఖ్యకు గల వ్యక్తుల స్వభావం మరి ఒక విధముగా నుండును. వీరు ఎల్లప్పుడూ ఇతరులతో ఏకీభవించక వ్యతిరేకముగా ప్రవర్తించుతుందరు. అందువలన వీరికి దినక్రమమున శత్రువుల అభివృద్ధి అవుతుందరు. ప్రభుత్వ దక్షములకు కూడా వ్యతిరేకముగా సంచరించుటకు వెనుదీయరు. గృహ విషయములందును బయట విషయములందును కూడా పాద పద్ధతులను వదిలి కొత్త పద్ధతులను ప్రవేశపెట్టడం ప్రయత్నించుచుందురు. సంఘ జీవితంలో అనేక మార్పులను తీసుకుని వచ్చుటకు తీవ్ర కృషి చేయుచుందురు. కానీ వారి సిద్ధాంతములన్నీ ఆచరించుటకు వీలుగానివిగాను లోక విరుద్ధముగాను ఉండును. ఏ మాసంలోనైనను 1, 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారందరి సంఖ్య 4. జూన్ 21, జూలై 27 తేదీల మధ్య ఖగోళములందు చంద్రుడును, జూలై 21, ఆగస్టు 30 తేదీల మధ్య సూర్యుడును బలయుక్తులై ఉండును. అందుచే ఈ మధ్యకాలంలో 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారి యందు పైన చెప్పబడిన లక్షణములు ఇంకను విశేష బలవత్తరముగా నుండును. వీరు ఇతరులతో మిత్రత్వముగా ప్రవర్తించుటకు అంగీకరింపరు. కానీ 1, 2, 7, 8 సంఖ్యలు గల వారి యందు విశేష అభిమానముగాను నమ్మకముగాను ప్రవర్తించుతుందురు. గృహ జీవితములందు కానీ ఇతర విషయములలో కానీ వీరి జీవితం అంత జయప్రదముగా నుండదనియే చెప్పవలసి ఉన్నది. ధన సంపాదన యందు వీరు చాలా అశ్రద్ధగా నుండురు. ఇది 4వ సంఖ్య వారి యొక్క ఫలితం. 4వ సంఖ్య వారి యొక్క ఫలితం సమాప్తమైనది. 5వ సంఖ్య గల వారి ఫలితం. 5వ సంఖ్యకు అధిపతి బుధుడు జ్యోతిష శాస్త్రరీత్యా వైశ్యగ్రహమవుతున్నవాడు. అనగా వైశ్యులకు స్వభావాది లక్షణములు 5వ సంఖ్య గలవారి యందు మూర్తిభవించి ఉండును. 5, 14, 43, 23వ తేదీలలో జన్మించిన వారందరూ 5వ సంఖ్యకు కలవారందరూ. ఖగోళమునందు బుధుడు మే 27వ తేదీ లగాయతు జూన్ 27వ తేదీ వరకు, ఆగస్టు 21 లగాయతు సెప్టెంబర్ 27 వరకు విశేష బలయుక్తముగా నుండు. కనుక ఈ మధ్యకాలంలో 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారి యందు ఈ క్రింద తెలుపుబోవు స్వభావాదుల విషయములు విశేషముగాను బలవత్తరముగాను ఉండరు. వీరు ప్రతివారితోనూ కలిసిమెలిసి ప్రవర్తించుతుందరు. ఎంత వారినైనను సులభముగా తమ వశము చేసుకొనగలుగు శక్తి సామర్థ్యములు కలిగి ఉంటారు. అందుచే మొత్తం మీద వీరికి మిత్రులు అధికముగా నుందురు. అయినను 5, 14, 23 తేదీల యందు జన్మించిన వారితో తరచుగా వీరికి మైత్రి కలుగుచుండును. మొత్తం మీద వీరు గొప్ప మేధావంతులుగా నుందురు. వీరు తలబెట్టిన ప్రతి కార్యమును ఉద్రేకముతోనూ ఉత్సాహముతోనూ చేయుచుందురు. విశేష సూక్ష్మ బుద్ధి గలవారుగాను ఎంతటి కార్యమునైనా త్వరలో నిర్విఘ్నంగా కొనసాగించగల శక్తి సంపన్నులుగాను ఉందరు. ధన సంపాదన యందు వీరికి సరిపోలిన వారు ఉండరనియే చెప్పవలసి ఉన్నది.
ధన సంపాదన మార్గములను కనుగొనుటను వీరు అతి నిపుణులుగా ఉందురు. వ్యాపారములందు విశేష సమర్థులుగా నుందురు. వీరికి ఎప్పుడైనా నువ్వు ఆపద సంభవించినతో అట్టి ఆపద నుండి త్వరలో కోలుకుని శక్తి సంపన్నులుగా నుందురు. వీరు ఒక వ్యక్తిని నమ్మినచో ఎల్లప్పుడూ ఆ వ్యక్తి యందు నమ్మకముతోనే వర్తించుతుందరు. 5, 14, 23 తేదీలు వీరికి చాలా అనుకూలమైనవి. మే 21, జూన్ 27 మధ్యను, ఆగస్టును 21 సెప్టెంబరు, ఆగస్టు 21, సెప్టెంబర్ 27 తేదీల మధ్యను వచ్చు. 5, 14, 23 తేదీలు విశేష శుభఫలప్రదములుగా నుండును. బుధ, శుక్రవారములు రెండును వీరికి విశేష అనుకూలమైనవి గను శుభఫలప్రదమైనవి గను ఉండును. శుక్రవారము కంటే బుధవారము చాలా మంచిది. 5, 14, 23 తేదీల్లో కలిసిన బుధవారము కానీ శుక్రవారము కానీ విశేష శుభఫలప్రదాయముగా ఉండును. కానీ వీరి యందు ఒక గొప్ప లోపము కనబడుచుండు. ఎవరైనా మోసము చేయదలిచినప్పుడు అట్టి మోసములకు అతి సులభముగా లోనగుచుందురు. ఈ సంఖ్య గలవారు తరచుగా వర్తకులుగను, ఉపన్యాసకులుగను, వైద్యవేత్తలుగను, కవిత్వము చెప్పువారుగను, హాస్యనటకులుగను, న్యాయవాదులుగను ఉందరు. వీరికి బూడిద రంగుతో కలిసిన తెలుపును తలతల్లడాడు వస్తువులను అనుకూలములైనవి. వీరి ఉంగరములందు వజ్రము ధరించుట మంచిది. తలతల్లాడు తెల్లరాళ్ళు ఏవైనా ఉపయోగించవచ్చును. తెలుపు రంగు గల వెండి ఆభరణములు చాలా మంచివి. తెలుపు రంగు గల లోహమునందు వజ్రములు వరుసగా పొదిగి ధరించడం చాలా మంచిది. మొత్తం మీద 5వ సంఖ్య గల వారు మంచి అదృష్టవంతులని చెప్పవలసి ఉన్నది. వీరు ఎల్లప్పుడూ విశేష ధాన్యములతో తొలుకుందురు. ఇది జీవితము యోగదాయకముగా నుండును. వీరు సాధారణంగా నరముల యందు బలహీనము గలవారుగా నుండురు, అనగా శరీరము కొంచెము దౌర్బల్యముగా నుండును. ఇది 5వ సంఖ్య వారి యొక్క ఫలితము. 5వ సంఖ్య వారి యొక్క ఫలితము సమాప్తమైనది. 6వ సంఖ్య వారి యొక్క ఫలితం. 6వ సంఖ్యకు అధిపతి శుక్రుడు. శుక్రుడు జ్యోతిష శాస్త్ర రీత్యా బ్రాహ్మణ గ్రహము. శుక్రుడు శ్రీగ్రహము, శుభుడు. 6, 15, 24 తేదీలో ఏ మాసమునందైనా జన్మించినను 6 సంఖ్యలు. ఏప్రిల్ 20 లగాయతు మే నెల 20 వరకులు, సెప్టెంబర్ 11 లగాయతు అక్టోబర్ 27 వరకులు. ఈ మధ్యకాలంలో శుక్రుడు ఖగోళమునందు బలము పొంది ఉండు. ఈ మధ్యకాలంలో 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారి యందు ఈ క్రింద తెలుపడిన శుక్రుని లక్షణములు అధికంగా నుండును. వీరు ఎంతటి వారినైనా అసులభముగా వశీకరణము చేసుకొనగలుగు శక్తిని కలిగి ఉండరు. వ్యక్తులు వీరికి వశ్యులై తిరుగుతుందరు. చూడగా వీరి దగ్గర ఏదైనా వశీకరణ మంత్రం ఉన్నదా అని అనిపించక మానదు. దానికి తోడు ప్రజలందరి చేతులను పూజింపబడి భక్తి తాత్పర్యములతో సేవింపబడుచుందరు. గొప్ప పట్టుదల స్వభావములు కలిగి ఉందరు. తమ ప్రయత్నములకు ఎట్టి ఆటంకములు వచ్చిన లెక్క చేయక కష్టములకన్నిటినీ ఓర్చి కార్యసాధన యుగు వరకు పట్టిన పట్టు వదలదు. వీరు ఎవరిని ప్రేమించును అట్టి వారి యందు మాత్రము దాసానుదాసులగుచు కేవలము వారి దగ్గర వృక్షుల వలె మెలుగుతుడు. శుక్రుడు జ్యోతిష శాస్త్ర రీత్యా కామకళా విషయములకు కారకుడు. కానీ 6వ సంఖ్య గల వారి యందు అట్టి కామ సంబంధముకు ప్రేమ కంటే మాతృప్రేమ వంటి ప్రేమ వీరి యందు అధికముగా ఉంటుంది. వీరి ప్రేమ నిష్కలంకమైనదిగాను, విశాలమైనదిగాను, ఆదర్శప్రాయముగాను ఉండును. జ్యోతిష శాస్త్ర రీత్యా శుక్రుడు శ్రీ శయ్యాభోగ, సంగీత, సరస, సల్లాప, వాహనాది భోగములకు కారకుడవుచున్నాడు. అందుచే వీరికి సుందరముకు వస్తువుల యందును, మిక్కిన సౌందర్యముగా నుండి గృహముల యందును, శిల్ప చాతుర్యముతో నిర్మింపబడిన భవనములందును సుందరముగా విశేషించి సుందరముగా నుండి చిత్రముల యందును, సంగీత సాహిత్యముల యందును, శిల్పశాస్త్రములందును అభిలాషయు ప్రేమ కలిగి ఉండుట సహజము. వీరు ధనవంతులుగానులతో పండితులను, శాస్త్రవేత్తలను ఆదరించు విశేష బహుమానములతో సత్కరించుతుందరు. వీరు సదా మిత్రులతో కలిసి ఉల్లాసముగా కాలము గడుపుతుందరు. ఆశ్రయించుకున్న వారిని కనిపెట్టుతూ వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినను శక్తి కొలకు తగిన సహాయము చేయుతుందరు. పరనింద, ఆత్మస్థుతి వీరికి పనికిరావు. ఆగ్రహము వచ్చినను వీరు ఆ విధముగానే ఉందురు. ఎంతటి ప్రబల శత్రువులైన లెక్క చేయక సాహసముతో తమ విద్యుక్త ధర్మములు నెరవేర్చుతుందరు. వీరికి మిత్రులు అధిక సంఖ్యాకులుగా ఉండరు. కానీ 5వ సంఖ్య గల వారికి వీరికి ఏ విషయమందును కూడా పోలిక ఉండదు. మొత్తం మీద వీరి జీవితము భోగదాయకముగా ఉండదు. సాధారణముగా కవులు, శిల్పశాస్త్రవేత్తలు, వివిధ కళారాధకులు, సంగీత శాస్త్రవేత్తలు, నటకులు మొదలగు వారి సంఖ్య 6గా ఉండదు. వీరికి సాధారణముగా ఊపిరితిత్తుల యందును, హృదయకోశములందు అనారోగ్యము కలుగుచుండును. ముక్కుకు సంబంధించిన అనారోగ్యములు కూడా తరచు కలుగుచుండును. కానీ దృఢకాయులుగానే ఉండును.
వీరికి మే, అక్టోబర్, నవంబర్ మాసములు మంచివి కావు. ఈ మాసములు అశుభ ఫలప్రదాయములుగా నుండును. ఈ మాసములలో వీరు జాగ్రత్తగా సంచరించడం మంచిది. వీరి జీవితంలో 15, 24, 41, 54, 60 సంవత్సరములలో అనేకమైన మార్పులు కలిగి విశేష యోగదాయకముగా నుండును. ఈ సంవత్సరములలో వీరి జీవితమునందు ముఖ్యములకు మార్పులు కలుగును. మొత్తం మీద వీరి జీవితం విశేష యోగవంతముగా నుండును. 6వ సంఖ్య చాలా మంచిది. 6వ సంఖ్య గల వారికి మంగళవారములు, గురువారములు, శుక్రవారములు చాలా అనుకూలములైనవి గను శుభ ఫలితములు గలగా చేయగునవి గను ఉండును. ఈ 3 దినములందును శుక్రవారము విశేష శుభ ఫలప్రదమైనదిగా నుండును. విశేషించి ఈ వారములు 3, 6, 9 తేదీలతో కలిసినవైనను లేదా కలుపగా మొత్తము 3 కానీ 6 కానీ 9 కానీ వచ్చు సంఖ్యలకు 12, 15, 18, 21, 24, 27, 30 తేదీల్లో కలిసి ఉండను విశేష యోగప్రదముగా ఉండదు. మొత్తం మీద 6 సంఖ్య గల వారికి 6, 15, 24 తేదీలు చాలా మంచిది. ఈ తేదీలలో నూతన ప్రయత్నములు, నూతన వ్యాపార ప్రారంభములు చేయటం మంచిది. విశేషించి 6 సంఖ్య గల వారికి ఏప్రిల్ 20 లగాయత్తు మే 27 వరకు, సెప్టెంబర్ 21 లగాయత్తు అక్టోబర్ 27 వరకు గల మధ్యకాలంలో 3, 6, 9, 12, 15, 18, 21, 27, 30 తేదీలు చాలా అనుకూలమైనవిగా నుండును. వీరికి నీలము చాలా శుభప్రదమైన రంగు. నీలములో ముదురు రంగు, లేత రంగు కూడా వాడవచ్చును. నలుపు రంగును, ఇతర ముదురు రంగులను మంచివి కావు. గోమేధికము అను రాయి శుభప్రదమైనది. ఉంగరములు మొదలగు ఆభరణములందు గోమేధికము ధరించడం చాలా మంచిది. 6వ సంఖ్య గల వారికి నవరత్నములలో 1 ప్రవాళమనబడు దాన్ని కూడా వాడవచ్చును. 7వ సంఖ్య 6వ సంఖ్య పూర్తి అయినది. 6వ సంఖ్య ఫలితం పూర్తి అయినది. 7వ సంఖ్య గదిపతి కేతువు విచిత్రవర్ణము గలవాడు. ఏ మాసముందునైనా 7, 16, 25 తేదీలో జన్మించిన వారందరికీ జనన సంఖ్య 7 అవు. అంత్యాశాస్త్ర రీత్యా రాహువు రవికి సంబంధించిన గ్రహమనియు, కేతువు చంద్రువునకు సంబంధించిన గ్రహమనియు ఇదివరలో చెప్పబడెను. నక్షత్ర మండలంలో కేతువు జూన్ 21 లగాయతు జూలై 27 వరకు విశేష బల సంపన్నుడై ఉంటుంది. అందుచే జూన్ 21, జూలై 27వ తేదీల మధ్య 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారి యందు ఈ క్రింద తెలుపబో ఫలితం ఇంకను విశేష బలవత్తరముగా నుండును. కేతువు చంద్రునకు సంబంధించిన గ్రహమని చెప్పబడాను కదా. చంద్రుడు 2లకు అధిపతి. అందుచే కేతువునకును 2 సంఖ్యకును సంబంధము గలదని చెప్పవలసి ఉన్నది. అనగా కేతువుకు 7, 2 సంఖ్యలు 2ను సంబంధము గలవిగా చెప్పబడుచున్నవి. అందుచే 7 సంఖ్య గల వారికి 2, 11, 29 తేదీలు చాలా శుభప్రదమైనవిగా నుండుననియు, ఈ తేదీల్లో జన్మించిన వీరికి అన్యోన్యములు అనుకూలతయు బాగుగా నుండుననియు నెరుంగవలయను. అందులను విశేషించి జూన్ 21 లగాయతు జూలై 20 చివరి వరకు నుండు మధ్యకాలంలో వచ్చు 2, 7, 11, 20, 29 తేదీలకు అధిక ప్రాముఖ్యత గలదని పై విషయములను బట్టి మనం గ్రహించవలసి ఉన్నది. 7 సంఖ్య గలవారు అనగా 7, 16, 25 తేదీలు జన సంఖ్య గలవారు స్వేచ్ఛా జీవితమును కోరుచుంటారు. వీరు సర్వ విషయములందును వ్యక్తిగతముగను సర్వస్వతంత్రముగను వ్యవహరించుటలో సమర్థులుగా నుందురు. వీరు సదా సంచారము చేయుట యందు అభిలాషము కలిగి ఉండురు. తమ జీవిత విధానములను తరచు మార్చుచుందురు. కానీ కాలమును వృధా వెళ్ళపుచ్చక ఎప్పుడు ఏదో ఒక కృషి సల్పుచునే ఉందురు. తరచు వీరు దూరదేశములలో నివసించుతుందురు. బహుదేశ సంచారమును, బహుగ్రంథ పఠనములు గావించి విశేష ప్రపంచ జ్ఞానమును పొందువారగుతురు. జ్యోతిష శాస్త్ర రీత్యా కేతువు మోక్షకారకుడవుచున్నాడు. అందుచే ధర్మార్థ కామ మోక్షములకు చతుర్విధ పురుషార్థములలో మోక్ష సాధనకు మాత్రమే వీరు అధిక ప్రాముఖ్యతనిచ్చుకుంటారు. దీనికి కవిత్వమునందును సాహిత్యమునందును అభిలాష అధికముగా నుండును. ఏ కృషి సల్పినను తమ వేదాంత చిహ్నములను ఆ కృషి ఎందు చూపుతుందురు. ఇహలోక భోగాదులందు తగలక మోక్ష సాధనయే ముఖ్యమను తలంపుతో నుండురు. వీరు వ్యాపార మూలమునను స్వశక్తి వలనను విశేష ధన సంపాదన చేయుచుంటారు. తమ ధనమును ధర్మకార్యములకే అధికముగా వెచ్చించుతుందరు. వీరికి వ్యాపారమే అనుకూలమైనదిగా నుండును. దూరదేశములందు సంచరించి
అందరి విశేషములను తెలుసుకొనవలెనండి కుతూహలము కలిగి ఉంటారు. అందుచే వీరు దూరదేశ వ్యాపారములు ఎందు విశేష పరిజ్ఞానమును నిపుణతయు కలిగి ఉంటారు. సముద్ర వ్యాపారం నందు వీరికి ప్రీతిమెండు. ఓడల వ్యాపారం చేయువారుగాను లేదా ఓడల మీద ఉద్యోగం చేసి జీవించుగలను ఉండు. వీరికి మంత్రశాస్త్రమునందును వేదాంత శాస్త్రమునందును అభిలాషమెండుగా అనుడు. కానీ వేదాంత విషయములలో ప్రాచీన సంప్రదాయములనే అవలంబింపవలయనని పట్టుదలతో ఉండక తమ బుద్ధికి యుక్తమైన తోతు మార్గములనే అవలంబించుతుందరు. వీరు దైవభక్తి పరాయణలో ఉండే చేత ప్రజాకర్షణ శక్తిని అధికముగా కలిగి ఉండరు. దైవబల సంపన్నులోడిచే జ్యోతిష శాస్త్ర పరిచయము లేకుండాను ఆత్మబల సంపన్నత్వముచే భూత భవిష్యత్ వర్తమానములను సులభంగా చెప్పుతుందరు. భవిష్యత్తునందు జరగబో ముఖ్య విషయములు వీరికి కళల రూపములో కూడా ముందుగా గోచరమవుతుంది. 7 సంఖ్య గల వారికి 7, 16, 25 తేదీలు అనుకూలమైనవని ఇదివరలో చెప్పబడింది. అందుచే తమ నూతన ప్రయత్నములు ఈ తేదీలలో చేయడం మంచిది. 7, 16, 25 తేదీలను జన్మించిన వారికి వీరికి అన్యోన్యత బాగ్గానుడునని మనం తెలుసుకునవలసి ఉన్నది. వీరికి జూన్ 21 జూలై 27 వరకు గల కాలము విశేష శుభకరమైనదనియు విశేషించి ఈ కాలంలో 7, 16, 25 తేదీల్లో తప్పక ధనలాభమును నూతన వస్త్రప్రాప్తియు కార్యజయములు మొదలగు శుభ ఫలితములు కలుగును. ఆది సోమవారములు చాలా అనుకూలమైనవి. సంఖ్యాశాస్త్ర రీత్యా వీరికి 1, 2, 4, 10, 11, 13, 19, 20, 22, 28, 29, 31 తేదీలు కూడా శుభకరమైనవి. కనుక ఈ తేదీలతో కూడిన ఆది సోమవారముల యందు విశేష సుఫలితములు కలుగుచుండు. 7 సంఖ్య గల వారికి మార్చి, మే, జూన్, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ మాసములు సామాన్యముగా నుండును. వీరికి 7, 16, 25, 34, 43, 52, 61 సంవత్సరములు విశేష యోగవంతముగా నుండు. వీరు తరచుగా చర్మ వ్యాధులచే బాధపడుచుండు. వీరికి ఆకుపచ్చ, పసుపు రక్త, తెలుపు రంగులు శుభకరములైనవి. ఈ రంగులలో కూడా ముదురు రంగులు ఎంత మాత్రము వాడకూడదు. లేత రంగులే ప్రధానములు. ఈ పై రంగులలో వాడిపోయినట్లు కొంచెము లేత రంగులు శుభప్రదములు. పిల్లి కళ్ళ వంటి రంగు కలిగిన రాళ్ళు రంగురములలో వాడటం మంచిది. ముత్యములు, చంద్రకాంతపు రాళ్లను కూడా శుభకరములైనవి చెప్పబడేను. మొత్తం మీద 7వ సంఖ్య గల వారి జీవితము చిత్ర విచిత్రముగా నుండును. 7వ సంఖ్య గల వారి యొక్క ఫలితం శుభాప్తమైనది. ఇక 8వ సంఖ్య వారి యొక్క ఫలితం. 8వ సంఖ్యకు అధిపతి శని. 8, 12, 26 తేదీల్లో జన్మించిన వారందరికీ జన్మ సంఖ్య 8 అగును. వీరు సదా ఒంటరితనముగా జీవితమునే కోరుతుండ్రు. వీరి జీవితము అందరి జీవితముల వలెగాక వేరొక విధముగా ఉండు. సర్వ విషయములందు స్వశక్తి మీదనే ఆధారపడి ఉండు. వీరు ఇతరులను ఎంత మాత్రము నమ్మరు. వీరి హృదయము దయార్థ హృదయమే అయినను పైకి మాత్రము కోప స్వభావులుగా కనపడుతుందరు. వీరి జీవితములు గొప్ప యోగవంతముగా నుండకపోయినను విశేష హీన స్థితిని చెందక సామాన్యముగా నుండును. వీరు సాధారణముగా ప్రజా సమూహములతో కలిసి పనిచేయు వృత్తుల యందును ప్రభుత్వములకు సంబంధించిన శాఖల యందును పనిచేయుచుందురు. కానీ వీరి జీవితం కొంచెం కష్టములతో నిండి ఉండునని చెప్పవలసి ఉన్నది. వీరికి మంత్రశాస్త్రమునందు నమ్మకము అధికముగా నుండును. వేదాంత విషయములలో కూడా వీరికి అభిమానం అధికముగానే ఉంటుంది. మొత్తం మీద ఈ సంఖ్య గల వారి జీవితము నిర్ణయించుట కొంచెము కష్టసాధ్యముగానే ఉండదు. వీరు నీలములను రాళ్ళు రంగురములందును ఇతర ఆభరణములందును ధరించడం చాలా మంచిది. నలుపు రంగు గల వజ్రములు ధరించడం కూడా శుభకరము. వీరికి శనివారం చాలా బలమైనదిగా ఉండును. ఆదివారములు, సోమవారములు కూడా అనుకూలమైనవిగానే ఉండును. గ్రహమండలమునందు శని జనవరి 26వ తేదీ లగాయతు ఫిబ్రవరి 26 వరకు విశేష బలయుక్తముగా నుండు. అందుచే ఈ మధ్యకాలంలో 8, 17, 26 తేదీలను జన్మించిన వారిలో పైన చెప్పబడిన లక్షణములు అధికంగా నుండును. డిసెంబర్ 21 లగాయతు జనవరి 26 వరకు కూడా శని ఖగోళమునందు బలముగా నుండును. అందుచే మొత్తం మీద శనిగ్రహ మండలంలో డిసెంబర్ 21 లగాయతు ఫిబ్రవరి 26 వరకు బలముగా నుండును. కనుక ఈ మధ్యకాలంలో 8, 17, 26 తేదీల్లో నూతన వ్యాపార ప్రారంభములకు కానీ నూతన కార్యములకు ప్రయత్నించడానికి కానీ మంచిది. 8వ సంఖ్య గల వారికి 4 సంఖ్యలు కలిపి మొత్తము చేసినతో మొత్తము 4 వచ్చు సంఖ్యలకు 13, 22, 31 సంఖ్యలు కూడా అనుకూలమైనవి. మొత్తం మీద 3వ సంఖ్య గల వారి జీవితములు 8వ సంఖ్య గల వారి జీవితంలో అనేక కష్ట పరంపరలతో నిండి ఉంటుంది.
వీరి జీవితం అంతా జయప్రదముగా ఉండదని చెప్పవలసి ఉన్నది. 8వ సంఖ్య గల వారి జీవితం అంతా జయప్రదముగా ఉండదు. వీరు సాధారణంగా వేదాంతులుగాను, జ్యోతిష్యము చెప్పి జీవించువారుగాను, సిద్ధాంత భాగముగాను నేర్చిన వారుగాను, పరిశ్రమల్లో ఆరితేరిన వారుగాను, వ్యవసాయదారులుగాను, యంత్రశాలలో పనిచేయవారుగాను ఉండు. వీరు తమ సౌఖ్యము కన్నా తము ఆశ్రయించుకున్న వారి సౌఖ్యముల గురించి ఆలోచించురు. అనగా వీరు త్యాగులే గాని భోగులు గారని చెప్పవలసి ఉన్నది. ఇది అదృష్ట సంఖ్య అని చెప్పుటకు వీలు లేదు. అనేక అధిక కష్ట పరంపరలు దాటిననే కానీ వీరికి అదృష్టము లభించదు. మొత్తం మీద వీరి జీవితంలో ఒంటరిపాటుగానే గడిచిపోవు. వీరికి హృదయము మంచిదైనను పైకి మాత్రము కఠిన హృదయాలుగా కనిపించుతుందరు. వీరికి జనవరి, ఫిబ్రవరి, జూలై మాసంలో అశుభమైనవిగా నుండును. 17, 16, 20, 35, 44, 53, 62 సంవత్సరములు చాలా అనుకూలముగా నుండు. మొత్తం మీద వీరి జీవితము సామాన్యముగా గడిచిపోవునని చెప్పవలసి ఉన్నది. ఇది 8వ సంఖ్య వారి యొక్క ఫలితం. 8వ సంఖ్య వారి యొక్క ఫలితము సమాప్తమైనది. 9వ సంఖ్య వారి యొక్క ఫలితం. 9వ సంఖ్యకు అధిపతి కుజుడు. 9, 18, 27లో జన్మించిన వారందరికీ జన్మ సంఖ్య 9. వీరు తరచుగా సైన్యములలో పనిచేయువారుగా నుందురు. అంతేగాక వీరు తమ జీవితంలోనే కష్టములు ఎదుర్కొనవలసిన వారుగా ఉంటారు. వీరి బాల్య జీవితము పెక్కు కష్టములతో నిండి ఉండును. కానీ వీరు సహజముగా వీరులను సాహసవంతులుగా ఉండితే అట్టి కష్టములన్నిటినీ దాటి మంచి దశను పొందువారును, మంచి యోగమును అనుభవించువారు నగుతురు. వీరు ఒకరికి లోబడి ఉండుటకు ఎంత మాత్రమును అంగీకరింపరు. కొంచెము తొందర స్వభావమును కలిగి ఉందరు. మొత్తం మీద వీరు కొంచెము కోప స్వభావము గలవారుగానే ఉందరని చెప్పవలసి ఉన్నది. విశేష ధైర్య సాహసములు గలవారుగాను, గొప్ప యుద్ధ వీరులుగాను, ఏ విషయములందునూ నిమగ్నులగుదురో ఆ విషయములకు నాయకులై చరించువారుగాను ఉందరు. కానీ వీరు ఎందుండు గొప్ప లోటు ఏమనగా ఇతరులను నీచముగా చూచు స్వభావమును కలిగి ఉందరు. మాటల ఎందును పనుల ఎందును కూడా ముందు వెనుక ఆలోచింపగా చాలా తొందరపడుతుండరు. వీరికి శరీరం మీద గాయములు తరచుగా తగులుతుండరు. వీరికి కుటుంబ జీవితమునందు అంత సౌఖ్యముగా ఉండదని చెప్పవలసి ఉన్నది. కుటుంబమునందు తరచు కలహములు కలుగుతుండరు. కానీ మొత్తం మీద వీరి జీవితం కుటుంబమునందును బయటను కూడా గౌరవదాయకముగానే ఉండరు. ప్రతి కార్యమును చక్కగా నెరవేర్చగలుగు శక్తిని కలిగి ఉండరు. వీరు మంచి దయార్థ హృదయులని చెప్పవలేరు. కానీ ఎదుటి వ్యక్తి యొక్క మంచి చెడ్డలో గుర్తించకయే ప్రతి వారిని పూర్తిగా నమ్ముచుందరు. 3, 6, 9 తేదీ ఎందు జన్మించిన వారి ఎందును లేదా మొత్తం కలుపగా 3 కానీ 6 కానీ 9 కానీ వచ్చు తేదీలకు 13, 12, 5, 15, 12, 15, 18, 21, 24, 27, 30 తేదీలను జన్మించిన వారి ఎందును వీరు అధిక విశ్వాసముతోనూ ఆదరాభిమానములతోనూ వర్తించుతుందరు. అనగా ఈ పై తేదీలు ఎందు జన్మించిన వారందరూ ఒకరితోనొకరు అన్యోన్యముగానుందరని శాస్త్రము యొక్క అభిప్రాయం. అందుచే ఈ పై సంఖ్యలన్నీ 9 సంఖ్యకు అనుకూలమైనవనియే చెప్పవలసి ఉన్నది. మొత్తం మీద ఈ సంఖ్య చాలా అదృష్టవంతమైనదని చెప్పబోతుంది. వీరికి మంగళవారం, గురువారం, శుక్రవారం కూడా చాలా అనుకూలమైనవి. విశేషించి ఈ 9 సంఖ్యకు కుజుడు అధిపతియోగుడిచే కుజుడు అధిపతియోగు మంగళవారము విశేష శుభ ఫలప్రదముగా ఉండదు. వీరికి 9, 18, 27 సంఖ్యలు చాలా అనుకూలమైనవి. మరియు గ్రహమండలంలో కుజుడు మార్చి 21వ తేదీ లగాయతు, ఏప్రిల్ 26 వరకు, అక్టోబర్ 21 లగాయతు, నవంబర్ 27 వరకు అధిక బలవ సంపన్నుడై ఉండు. అందుచే ఈ మధ్యకాలంలో వచ్చు 9, 18, 27 తేదీలు ఇంకనూ అధిక శుభ ఫలప్రదములుగా ఉండును. 9వ సంఖ్యకు 3, 6 సంఖ్యలు అనుకూలమైనవి. అందుచే మొత్తము కలుపుగా 3, 6 వచ్చు తేదీలు కూడా శుభఫలములు ఇచ్చినవిగానే ఉంటుంది. అనగా 12, 15, 21, 24, 30 తేదీల యందు వీరికి తప్పక శుభ ఫలితములు కలుగుతుండదు. వీరు గోమేధికమును, మాణిక్యమును, ఉంగరము మొదలగు ఆభరణములు ధరించడం వల్ల ప్రతికూల గ్రహముల దోషములు తొలగి శుభ ఫలితములు కలుగుచు యత్నిత కార్యములు నిర్విఘ్నముగా కొనసాగుతుండను. అనుకూలమైన రంగులు ఎరుపు రంగు వీరికి చాలా శుభప్రదమైనది. గులాబీ రంగులు, ఈ రంగుకు సంబంధించిన ఇతర రంగులు కూడా అనుకూలమైనవనియే చెప్పవచ్చును. అనగా అంత ముదురు ఎరుపు రంగు లేక లేత ఎరుపు రంగు గలవి కూడా శుభదాయకములైనవి అనియే భావము. మంత్రశాస్త్రము మొదలు రహస్యశాస్త్రములన్నిటి ఎందు 7, 9 సంఖ్యలు తరచుగా వాడబడుతుంటా మనము చూస్తున్నాము. మొత్తం మీద ఈ సంఖ్య గల వారు తృప్తి అన్నది ఎరువని వారుగాను, నాయకులుగా నుండి వారుగాను,
ప్రజాధికారము సంపాదించుటకు ప్రయత్నములు సొల్పోతుండు వారుగాను ఉంటుడు. మొత్తం మీద ఈ సంఖ్య ఎందు జన్మించిన వారు విశేషము అదృష్టవంతులవుతురని చెప్పవలసి ఉన్నది. వీరు తరచుగా ఉదర సంబంధముగా అనారోగ్యములచే బాధపడుతుంటారు. శిరోవ్యాధియు రక్తదోష సంబంధముగా అనారోగ్యములను తరచు కలుగుతుండడు. వీరికి మాంసాహారము మంచిది కాదు, శాకాహార భక్షణయే తగినదని చెప్పవలసి ఉన్నది. వీరికి మార్చి, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్ మాసముల్లో విశేష సుఫలితములు కలుగుతుండడు. వీరి జీవితములందు 15, 21, 24, 27, 30, 36, 45, 54, 63, 72, 81 సంవత్సరములు విశేష అభివృద్ధిదాయకములుగను, యోగదాయకముగను, సౌఖ్యదాయకముగను ఉండును. మొత్తం మీద ఈ సంఖ్య గలవారు విశేష ధనవంతులుగను, జీవితములందు సర్వభోగములు అనుభవించువారుగను, మంచి ప్రవర్తన గలవారుగను, కీర్తిని ఆర్జించువారుగను ఉందురు. ఈ సంఖ్యకు కుజుడు అధిపతి అని చెప్పబడిను కదా, అందుచే కుజగ్రహము కలుగజేయు సాహసాది లక్షణములనియు ఈ వ్యక్తుల యందు మూర్తీభవించి ఉండును. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. సంఖ్యాశాస్త్రం వివరణ రెండవ భాగం సంపూర్ణమైనది. స్వస్తి.